హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. మన అందరికీ తెలుసు, నిన్న నందమూరి బాలకృష్ణ గారికి కాలికి దెబ్బ తగలడం జరిగింది. ఎందుకనంటే మన మంచు మనోజ్, నందమూరి బాలకృష్ణ గారికి కలిసి జరుగుతున్న ఒక యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఆయనకి దెబ్బ తగిలింది. దానికి సంబంధించి ఏఏజీ హాస్పిటల్ నుంచి హెల్త్ బులెటిన్ విడుదలైంది. సో, అసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది చూద్దాము. నందమూరి బాలకృష్ణ గారికి గాయం అయిన తర్వాత ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. మన అందరికీ తెలిసిన విషయమే. అయితే అసలుకి ఆయనకి ఎగ్జాక్ట్‌గా ఎడమ మోకాలికి గాయమైంది. రాజమండ్రిలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన స్థానిక ఆసుపత్రిలో ప్రథమ వైద్య చికిత్స అందించారు. మెరుగైన వైద్య పరీక్షలకు ప్రత్యేక చికిత్స కోసం ఆయన్ని ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలంలో రక్తం గడ్డగట్టడంతో పాటు వాపున్నట్లుగా ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఇది ఆ ప్రాంతంలో మజిల్ టైర్ సూచిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్స్ సర్జన్ బృందం పర్యవేక్షణలో ఆయన్ని విస్తృతమైన క్లినికల్ డయాగ్నోస్టిక్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆయన గత వైద్య చరిత్రను దృష్టిలో ఉంచుకొని తగిన సురక్షితమైన చికిత్సను నిర్ణయించేందుకు వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యులు నిరంతరం పర్యవేక్షణలో ఉన్నట్లు ప్రస్తుత వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తుది చికిత్స కోసం ప్రణాళికను ఖరారు చేయనున్నారు. పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఫైనల్‌గా రిపోర్ట్‌ని మళ్ళీ ఒకసారి మనకి ఏజీ హాస్పిటల్ వాళ్ళు హెల్త్ బులెటిన్ మళ్ళీ విడుదల చేస్తారని చెప్పడం జరిగింది. సో, ఏదేమైనా ఫైనల్‌గా బాలకృష్ణ గారు తొందరగా కోలుకోవాలి అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే గనుక ఇప్పుడు మల్లేని గోపీచంద్ తో మూవీ చేస్తున్నారు. మనందరికీ తెలుసు, ఆయన ఇంతకు ముందు కూడా వాళ్ళిద్దరు మల్లేని గోపీచంద్ అండ్ బాలకృష్ణ కాంబినేషన్‌లో మూవీ జరిగింది. సో, ఇప్పుడు మంచు మనోజ్ వీళ్ళిద్దరు యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఇలాంటి జరగడం జరిగింది. సో, ఫైనల్‌గా బాలకృష్ణ గారు మళ్ళీ కోలుకొని తదుపరి షూటింగ్ ఎప్పుడు అనేది చెప్పడం జరుగుతది. చూద్దాం. ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.